ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మెగాస్టార్ చిరంజీవి, యుగస్టార్ బాలకృష్ణ, కింగ్ నాగార్జున అండ్ విక్టరీ వెంకటేష్ ఇవి జస్ట్ పేర్లు మాత్రమే కాదు, తెలుగు సినిమాని ఒక 30 ఏళ్ల పాటు భుజాలపై మోసిన గ్రేట్ పర్సనాలిటీస్. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా కూడా మన ఇండస్ట్రీ ఒక 15 ఏళ్ళు వెనకైతే ఉండేది లైక్ మాలీవుడ్ లో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ఉన్నా కూడా డిఫరెంట్ సబ్జెక్టులు తీసే ఇండస్ట్రీ అనే పేరొచ్చిందే తప్ప కమర్షియల్ గా టాలీవుడ్ కంటే ఒక 10-15 ఏళ్ళు వెనకే ఉంది మాలీవుడ్. వాళ్ళంటే డిఫరెంట్ సినిమాలు తీస్తారు బ్రో, అందుకే వెనుకున్నారు అంటే కేవలం మనం తీసేది మాస్ మూవీస్ మాత్రమే అనుకుంటే పొరపాటే. మన దగ్గర కూడా రుద్రవీణ, ఆపద్బాంధుడు, స్వర్ణ కమలం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, శివ, గీతాంజలి, అన్నమయ్య వంటి చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే వచ్చాయి. అండ్ ఈ లిస్ట్ ఇంకా పెద్దగానే ఉందని చెప్పచ్చు. బట్ ఒకప్పుడు మాలీవుడ్ తో ఈక్వల్ గా ఉన్న మన మార్కెట్ 2009కే 100 కోట్లు, 2017కే 1000 కోట్ల మార్క్ టచ్ చేసే స్థాయికి ఎదిగిందంటే కారణం ఈ నలుగురు ఎఫర్ట్స్ అనే చెప్పాలి. ఈ నలుగురు కాన్సన్ట్రేట్ చేసి సినిమాలో తీసుకొచ్చిన చేంజ్. అందుకే నలుగురులో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఈ రోజు ఇండస్ట్రీ ఇలా ఉండేది కాదని చెప్పుకున్నాం. వీళ్ళలో వీళ్ళకే పోటీ. అయితే వీళ్ళ ప్రైమ్ టైమ్ లోనే కాకుండా ఇప్పటికీ కూడా కాంపిటీషన్ లో ఉండడంతో వీళ్ళలో ఎవరు నెంబర్ 1 ఎవరు నెంబర్ 2 అనే క్వశ్చన్ రైజ్ అయింది. చిత్రంగా డికెట్స్ ఫ్లాప్ తర్వాత బాలయ్య కూడా ఫామ్ లోకి రావడం, ఫ్లాప్ టాక్ తో చిరు సినిమాలు టాప్ గ్రోసెస్ కావడం, పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక ఫ్యామిలీ సినిమాతో వెంకటేష్ గారు ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టడం, సీనియర్ హీరోస్ లో కొన్ని బెంచ్ మార్క్స్ ని ఫస్ట్ టచ్ చేసిన నాగార్జున గారు అసలు కాంపిటీషన్ లోనే లేకపోవడం, ఇవన్నీ చూస్తున్న తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. అయితే ఇప్పుడే కాకుండా వీళ్ళ ప్రైమ్ టైమ్ లో కూడా ఎవరు 1-3 ప్లేసెస్ లో ఉన్నారో, ఎంతకాలం ఉన్నారో, ఫుల్ రన్ ఓపెనింగ్స్, హిట్ పర్సంటేజ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఇవన్నీ ఎప్పటి నుంచో రైజ్ అవుతున్న క్వశ్చన్స్. సో వీళ్ళందరూ మనకి సమానమైన ఇంకొకసారి గుర్తు చేస్తూ సరదాగా వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి ఈ నలుగులో మీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఈ నలుగురులో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది ఎవరని చూస్తే ఫస్ట్ వచ్చింది చిరంజీవి అనుకుంటారు చాలా మంది. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బాలయ్య అని కూడా అనుకుంటారు. మరి వెంకటేష్ అంటే నో. వీళ్ళ జనరేషన్ లో స్క్రీన్ పై ఫస్ట్ కనిపించింది నాగార్జున గారు. యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ 1968 లో వచ్చిన సుడిగుండాలు మూవీలో ఫస్ట్ టైం స్క్రీన్ పై కనిపించారు. తర్వాత 1971 లో వెంకటేష్ గారు ప్రేమనగర్ సినిమాలో కేశవ క్యారెక్టర్ లో కనిపించారు. అలా వెంకయ్య నాగులు తెరకి మొదట పరిచయం అయ్యారు. తర్వాత బాలయ్య తాతమ్మకల సినిమాతో 1974లో ఎంట్రీ ఇచ్చారు. అది కూడా బాలకృష్ణ అనే క్యారెక్టర్ తో. అయితే వీళ్ళలో ఆఖరిగా స్క్రీన్ కి పరిచయమైన చిరు మాత్రం 1978 లో ప్రాణం ఖరీదు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. బట్ ఎంట్రీ లేట్ అయిన ఫస్ట్ 100 డేస్ ఫిల్మ్, ఫస్ట్ సూపర్ హిట్, ఫస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది చిరునే. ఏంటి బ్రో, హీరోగా ఫస్ట్ ఎంట్రీ ఇస్తే ఫస్ట్ హిట్ కొట్టరా అంటే చిరు ఎంట్రీ ఇచ్చింది హీరోగా కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ సైడ్ రోల్స్, విలన్ రోల్స్ అండ్ చాలా చిన్న క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ కామెడీ క్యారెక్టర్స్ కూడా చేశారు. అసలు చిరుకు గుర్తింపు రావడానికి చాలా సినిమాల టైం పట్టింది. బాలయ్య, వెంకయ్య నాగులకి దొరికిన లాంచింగ్, ఆరెంజ్ బడ్జెట్ అండ్ డైరెక్టర్లు ఎవరు చిరుకైతే దొరకలేదు. తనంతట తను సంపాదించుకున్న సంపద ఇది. చేసినవి క్యారెక్టర్ రోల్స్ అయినా కూడా హీరోని డామినేట్ చేయడం మొదలుపెట్టాడు చిరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి పాండవులు సినిమాలో తను చేసిన రోల్ పాండవుల్లో అర్జునుడు లాంటిది. అలాంటి క్యారెక్టర్ తోనే కాకుండా పున్నమనాగు సినిమాలో నరసింహరాజు హీరో అయినా కూడా పేరొచ్చింది చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కే. అండ్ పున్నమనాగు ఈ 17th ఫిల్మ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మాత్రం గుర్తింపు రావడానికి ఎంత టైం పట్టిందో. ఇక అక్కడి నుంచి అడపదడపా హిట్స్ కొట్టినా కూడా 1981 లో వచ్చిన చట్టానికి కలులేవో ఫిల్మ్ చిరుకి ప్రాపర్ బ్లాక్ బస్టర్. చాలా ఏరియాస్ లో అదే టైంలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ గారి కొండవీటి సింహం సినిమాను కూడా క్రాస్ చేసింది. దెబ్బకి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో వచ్చాడన్నమాట గట్టిగా వినిపించడం మొదలుపెట్టింది. ప్రొడ్యూసర్స్ అంతా చిరు డేట్స్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టారు. తమిళ్లో కమల్ హాసన్, తెలుగులో చిరు అప్పటికి రైజింగ్ స్టార్స్. ఇక 1983లో వచ్చిన ఖైదీ మూవీతో టాలీవుడ్ లో నెంబర్ 1 ప్లేస్ కి ఎదుగుతూ టాప్ స్టార్స్ లో కృష్ణ గారికి పోటీ ఇచ్చే రేంజ్ కి వెళ్లారు. ఇదంతా జరిగే టైంకి బాలయ్య, వెంకయ్య నాగులు లైమ్ లైట్ లో కూడా రాలేదు. ఇక మరోపక్క 1974లో తాతమ్మ కలతో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా రామ్ రహీం నుంచి అనురాగ దేవత, సింహ నవ్వింది సినిమాల వరకు ఎన్టీఆర్ పక్కన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ వారసుడిగా వచ్చేది బాలయ్య అనే విధంగా గుర్తింపైతే తెచ్చుకున్నారు. అలానే హీరోగా ఎంట్రీ ఇవ్వడంతోనే బ్రేక్ అందుకున్నారు బాలయ్య. 1983లో సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో 1984లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అదే ఇయర్లో మంచి బ్రేక్ అందుకున్నారు. ఆ ఇయర్లో రన్ వై సెన్సేషన్ ని క్రియేట్ చేసిన మంగమ్మ గారి మనోడు అండ్ వీరబ్రహ్మం గారి చరిత్ర వంటి సినిమాలైతే పడ్డాయి. వెనకాల ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఉండడం, ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవడంతో ఆ ఫ్యాన్ బేస్ అంతా బాలయ్య గారికి కన్వర్ట్ అయ్యారు. బట్ బాలయ్య ఎప్పటికీ కొత్త హీరోనే కావడంతో అప్పటికున్న అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ ప్రయోగాలు చేస్తూ వచ్చారు. మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ రావడంతో ఓపెనింగ్స్ చిరంజీవి సినిమాలకు వచ్చే రేంజ్ లో అయితే వచ్చేవి కాదు. టిల్ లేట్ 80s
అప్పటికి చిరంజీవి గారు కృష్ణ గారి సినిమాల ఓపెనింగ్స్ కి ఏ హీరో కూడా దరిదాపుల్లో ఉండేవారు కాదు. ఇప్పుడున్న డే 1 రికార్డుల ట్రెండ్ అప్పట్లో ఉండుంటే మాత్రం 80% రికార్డ్ వీళ్ళిద్దరివే ఉండేవి. అలా ఇది లేట్ 80s వరకు కంటిన్యూ అయింది. ఇక 1986 లో ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళే నాగార్జున అండ్ వెంకటేష్. అయితే వెంకటేష్ గారి డెబ్యూపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోగా నాగార్జున గారి ఎంట్రీపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య ప్రూవ్ చేసుకోవడంతో ఏఎన్ఆర్ వారసుడిగా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాగార్జున గారిపై పడింది. కట్ చేస్తే ఫస్ట్ మూవీ విక్రమ్ 1986 మేలో రిలీజ్ అవగా ఫ్యాన్స్ ని ఒకంత డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి, బట్ నాగార్జున గారి లుక్స్ అండ్ యాక్టింగ్ పై మాత్రం విమర్శలు వచ్చి పడ్డాయి. కట్ చేస్తే 3 months లో కలియుగ పాండవులు అనే సినిమాతో సూపర్ హిట్ కొడుతూ వెంకటేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. యాక్చువల్ గా అది కృష్ణ గారు చేయాల్సిన ఫిల్మ్. సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చిన వెంకటేష్ గారికి బ్రేక్ ఇచ్చింది ఆ ఫిల్మ్. ఇక అక్కడి నుంచి ఇద్దరు వరుసపెట్టి సినిమాలు చేస్తూ రాగా నాగార్జున గారికి మజ్ను, జానకి రాముడు, ఆఖరి పోరాటం, గీతాంజలి వంటి హిట్స్ అయితే పడ్డాయి. బట్ శివ వచ్చే వరకు కూడా ఈ 17 సినిమాల్లో హిట్ అయిన సినిమాలన్నింటిలో కూడా పేరు హీరోయిన్స్ కి రావడం విశేషం. ఇక 1989 లో వచ్చిన శివ మూవీతో నాగార్జున గారి స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వగా అప్పటికే చిరు వరుస పెట్టి ఇండస్ట్రీ హిట్స్ తో నెంబర్ 1 గా ఉన్నారు. అండ్ బాలయ్య కూడా చిరుకి కాంపిటీషన్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇక శివ మూవీ తర్వాత నిర్ణయం నుంచి ద్రోహి వరకు వరుస పెట్టి నాగార్జున గారికి ఫ్లాప్స్ రాగా ఈ గ్యాప్ లోనే సూపర్ స్టార్ గా మారారు వెంకటేష్ గారు. ప్రేమ, కూలీ నెంబర్ 1, బొబ్బిల్ రాజు వంటి సినిమాలు వరుస పెట్టి సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే బొబ్బిల్ రాజు సినిమాతో 1990లోనే స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్ గారు. ఇక 1992లో వచ్చిన చంటి మూవీతో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చంటి, కిల్లర్ 1992 జనవరి 10న ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. వాటిలో చంటి కంటే కూడా కిల్లర్ ఓపెనింగ్స్ బెటర్ గా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ సినిమాపై మాస్ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్స్ మాస్ సినిమాకే ఎక్కువ ఇవ్వడం అనే ట్రెండ్ తెలుగు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది అండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే ఫ్యామిలీ సినిమాలతో కూడా ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెడతా అని అనుకున్నారో ఏమో. వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాలతోనే ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టుకుంటూ వచ్చారు. 90s నుంచి 2000 వరకు వచ్చిన ఎన్నో సినిమాలతో వరుసపెట్టి ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టారు వెంకటేష్ గారు. అయితే నాగార్జున కృష్ణ కాంబోలో వచ్చిన వారసుడు ఫిల్మ్ కాంబో హైప్ వల్లప్పుడు ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. ప్రెసిడెంట్ గారి పిల్ల, మల్లరియలుడు, హలో బ్రదర్ వంటి లేబర్ మాస్ సినిమాలతో వరుసపెట్టి సూపర్ హిట్స్ ఇచ్చుకుంటూ రావడంతో చిరుకి ఓ టైంలో పోటీ ఇస్తారనుకున్నారంతా. కట్ చేస్తే నిన్నే పిల్లాడితే కెరీర్ బిగ్గెస్ట్ గ్రోసర్ కావడంతో ఫ్యామిలీ సినిమాల వైపు షిఫ్ట్ కొట్టారు. అలా 80s 90s లో ఎలా చూసినా కూడా చిరు ఓపెనింగ్స్ కి దరిదాపుల్లో కూడా వేరే ఏ హీరో కూడా వచ్చేవారు కాదు. ఏ ఫంక్షన్ అయినా నెంబర్ 1 to 10 చిరంజీవే అంటే మిగతా హీరోలందరూ హట్ అయ్యారు. 1980లో కొండవేటి సింహం సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఇచ్చిన చిరు 2003లో జూనియర్ ఎన్టీఆర్ కి ఆది సింహాద్రి వంటి సినిమాలకి కూడా పోటీ ఇచ్చారు. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ చిరుకి కాంపిటీషన్ అని ఎందుకే అంటారు. ఓపెనింగ్స్ పరంగా చిరు ఫ్లాప్ సినిమాలు మిగిలిన హీరోల హిట్ సినిమాల కంటే కూడా చాలాసార్లు ఎక్కువగా వచ్చాయి. చిరు బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు వచ్చిన ముఠా మేస్త్రి, ముగ్గురు మునగాలు, ఎస్పీ పరశురామ్, రిక్షావోడు, బిగ్ బాస్ అండ్ చాలా సినిమాలు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టాయి. టాలీవుడ్ లో ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం 1,20,00,000 కలెక్ట్ చేసిన సినిమా గ్యాంగ్ లీడర్ అండ్ ఫస్ట్ వీక్ 4 కోట్ల షేర్ పెట్టిన సినిమా రిక్షావాడు. ఇక ఫస్ట్ వీక్ రికార్డ్ పరంగా చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంటారు వెంకటేష్ గారు. టాలీవుడ్ లో ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం 3,20,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసిన సినిమా ప్రేమించుకుందాం రా. ఇక అక్కడి నుంచి సూర్యవంశం, కలిసి ఉందారా అండ్ జయమనదేర వంటి సినిమాలతో ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టారు వెంకటేష్ గారు. అండ్ టాలీవుడ్ లో ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం 4,50,00,000 మార్క్ దాటిన సినిమా జయమనదేర. ఇక తర్వాత బాలయ్య కెరీర్ లో కూడా చాలా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పడ్డాయి. బట్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో వీళ్ళు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. బట్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాలతో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టడం సంథింగ్ స్పెషల్. అది కూడా కాంబినేషన్ హైప్ లేకుండా లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ సినిమాలతో. బాలయ్య కెరీర్ లో కూడా ఎన్నో ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పడ్డాయి. బాలయ్య, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఫిల్మ్స్ తన పీక్ స్టేజ్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ కదా బ్రో. మరి ఆ సినిమాలో ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ కాదా అంటే సమరసింహారెడ్డికి స్నేహం కోసం ఫిల్మ్, నరసింహనాయుడికి మృగరాజు అండ్ దేవిపుత్రుడు ఫిల్మ్స్ దెబ్బకొట్టాయి. అయితే కాంబినేషన్ హైప్ వల్ల సుల్తాన్ సినిమాకి రికార్డ్ అయితే వచ్చింది. ఇక ఎర్లీ 20s లో కూడా వేల హవా కంటిన్యూ అవడంతో లక్ష్మీ నరసింహతో ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పడింది. ఇక చిరు అయితే ఇంద్రా ఠాగూర్, స్టాలిన్ వంటి వరుస సినిమాలతో ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించారు. అలా 1983 నుంచి 2007 వరకు చిరునే నెంబర్ 1. ఈ 25 years లో ఓపెనింగ్స్ పరంగా, ఇండస్ట్రీ హిట్స్ పరంగా, 100 days మూవీస్ పరంగా కూడా ఎలా చూసినా చిరునే టాప్. ఇక నెంబర్ 2 ఎవరన్న విషయానికి వస్తే లేట్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా మిడ్ 90s నుంచి 2000 వరకు కూడా ఓపెనింగ్స్ పరంగా, లాంగ్ రన్ పరంగా అండ్ ఇండస్ట్రీ హిట్స్ పరంగా అండ్ అవార్డ్స్ పరంగా తన సత్తా చాటుకున్నారు వెంకటేష్ గారు. బాక్సాఫీస్ స్టామినా పరంగా చూసుకుంటే వెంకటేష్ గారు టాప్ 2 ప్లేస్. అసలు ఒకనొక టైంలో టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్స్ లిస్ట్ లో 6-7 సినిమాలు వెంకటేష్ గారివే ఉండేవి. ఆ రేంజ్ లో చిరుకి తప్ప బాలయ్య అండ్ నాగ్కి సినిమాలు పడనే లేదు. బట్ సీనియారిటీ బట్టి అండ్ మాస్ లో చిరుకి కాంపిటీషన్ ఇవ్వడంతో బాలనే చాలా మంది టాప్ 2 ప్లేస్ లో వేస్తారు. అండ్ వెంకటేష్ గారికి ఉన్న హిట్ పర్సెంటేజ్ లో సగం కూడా లేకపోయినా చాలా మంది టాప్ 2 లో బాలకృష్ణ గారినే పెడతారు ఫర్ సో మెనీ రీజన్స్. ఇక కెరీర్ మొదట్లో ఇండస్ట్రీని షేక్ చేస్తారనుకున్న నాగార్జున గారు తర్వాత సాఫ్ట్ సైడ్ కి టర్న్ అయిపోవడంతో నాగార్జున టాప్ 4 ప్లేస్ కి పరిమితమయ్యారు. చాలా మంది వీళ్ళ పేర్లు చెప్పేప్పుడు
చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ అంటూ నాగార్జున గారిని థర్డ్ ప్లేస్ లో పెడతారు. బట్ ఫ్యాక్ట్ వచ్చేసి 2000 తర్వాత కూడా వెంకటేష్ గారు జయం మనదిర వంటి సినిమాలతో ఆల్ టైమ్ రికార్డ్ పెడితే 1997లో వచ్చిన రక్షకుడు మూవీ తప్పితే తర్వాత ఏ సినిమా కూడా నాగార్జున గారిది ఆల్ టైమ్ రికార్డ్ పెట్టనే లేదు. అండ్ రక్షకుడు కూడా తమిళ వర్షన్తో కలిపితేనే ఆల్ టైమ్ రికార్డ్, లేకపోతే 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడితే మాత్రమే ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్. ఇక 2000 తర్వాత కొత్త జనరేషన్ రావడంతో వేల హవా తగ్గుతూ వచ్చింది. బట్ నాగార్జున గారి సినిమాల కంటే వెంకటేష్ గారి సినిమాలు హైప్ తో రిలీజ్ అయ్యేవి అనేది ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2024 సంక్రాంతికి వచ్చిన నాగార్జున గారి సూపర్ హిట్ ఫిల్మ్ నాసామిరంగా 20 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేస్తే వెంకటేష్ గారి నాగవల్లి, బాడీగార్డ్ వంటి సినిమాలు డిజాస్టర్ టాక్ తో 13 ఏళ్ల క్రితమే ఆ నెంబర్ ని అందుకున్నాయి. అండ్ లాస్ట్ హైప్ సినిమా చూసుకుంటే వెంకటేష్ గారికి 2012 బాడీగార్డ్ వరకు కూడా చాలా సినిమాలకి హైప్ అయితే ఉండేది. బట్ నాగార్జున గారికి 2007-8లో వచ్చిన డాన్ అండ్ కింగ్ సినిమాలతోనే అది లాస్ట్. ఇక బాలయ్యకి అయితే 2007లో వచ్చిన ఒక్క మగాడే లాస్ట్ హైప్డ్ ఫిల్మ్. బట్ చిరు సినిమాలకి సినిమాలు మానేసే వరకు కూడా హైప్ అయితే కంటిన్యూ అయింది. అండ్ రీఎంట్రీ ఇచ్చాక నాన్ బాహుబలి ఇండస్ట్రీస్ కూడా పడ్డాయి. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వైస్ చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా ఈ నలుగురిలో టాప్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో చిరు ఫిల్మ్స్, థర్డ్ ప్లేస్ లో బాలయ్య సినిమాలు అండ్ ఫోర్త్ ప్లేస్ లో నాగార్జున గారి సినిమాలు అయితే ఉన్నాయి. అండ్ నాగార్జున గారు మెయిన్ క్యారెక్టర్స్ చేయడం పక్కన పెట్టి సైడ్ రోల్స్ చేస్తుండడంతో రేస్ నుంచి తప్పుకున్నట్టే. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆర్డర్ బాక్స్ ఆఫీస్ వైస్ చిరు, వెంకీ, బాలయ్య, నాగ్. సో గైస్ దట్ వీడియో. ఇది సీనియర్ టాప్ 4 హీరోస్ పై మా అనాలిసిస్. ఇదే అనాలిసిస్ టైర్ 1 హీరోస్ అండ్ ఫస్ట్ జనరేషన్ హీరోస్ పై కూడా కావాలంటే కమెంట్ చేయండి, వెంటనే చేద్దాం. అండ్ ఈ వీడియోలో చెప్పిన అనాలిసిస్ ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే మీ అనాలిసిస్ కూడా కమెంట్ చేయండి. అనాలిసిస్ నచ్చితే పిన్ చేస్తా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.